రే ఆగరా, నేను వస్తాను. పట్టుకో, నేను డ్రైవ్ చేస్తాను. కూర్చోరా. బీపీ షుగర్ అన్ని నార్మల్గా ఉన్నా నెల నెల చెకప్కి వెళ్ళమంటుందిరా మీ అమ్మ. నీ ఆరోగ్యం బాగుండాలని కదా అమ్మ చెప్పింది. వయసు పెరుగుతున్న కొద్ది మీ అమ్మకి చాదస్తు ఎక్కువైపోయింది. చాదస్తం కాదు నాన్న, అమ్మకి నీ మీద ఉన్న ప్రేమ. నెల నెల బీపీలకి చెకప్లకి డబ్బులు తీసుకుంటే పర్వాలేదు, దాంతోపాటు రక్తం కూడా లాగేస్తున్నారు. ఆ ఆసుపత్రి శ్మశానం లాగా చనిపోయినప్పుడు ఒక్కసారి వెళ్ళాలి. అటు కాదు నాన్న, ఇటు వెళ్దాం, అటు ట్రాఫిక్ ఎక్కువ. రేపు ఎన్ని గంటలకి? 10:30కి. రోజు ఫోన్ చేస్తావుగా. ఏ సుమా, ఏమైంది? నిన్ను విడిచి వెళ్తున్నానని బాధగా ఉందా? ఏమో తెలీదు, రేపటి నుంచి నిన్ను చూడలేను అనుకుంటే ఏదోలా ఉంది. ఏం కాదురా, రోజు ఫోన్ చేస్తానుగా. అయినా ఎన్ని రోజులు? జస్ట్ 1 వీక్. నేను మాత్రం నిన్ను వదిలి ఉండగలనా ఏంటి? ఏంటిది? పర్ఫ్యూమ్, యుఎస్ఏలో చాలా ఫేమస్. ఓ, నీతో ఉంటే టైమే తెలీదు. నాకు అలానే ఉంది. నన్ను వదిలి వెళ్ళవుగా. ఏరా హరి, ఈ సంవత్సరంతో ఐఐటి పూర్తయిపోయినట్టేనా? అయిపోయినట్టే నాన్న. ఎంత బాబు కేజీ? 60 రూపాయలు సార్. ఏరా, ఫర్దర్ స్టడీస్కి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి? ఏం లేదు నాన్న, కొన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. మంచి చూసి 2 కేజీలు వేయి బాబు. ఏమయ్యా, రేట్లు బాగా పెంచేస్తున్నారు. హలో, చాలా పెరుగుండే సార్. ఏదో ₹1-2 బేరం చేసుకునేవాళ్ళు. సర్లే, రూపాయి కోసం బ్రతికేవారు, మిమ్మల్ని ఏం లాభం. మంచి చూసేయి, మా ఆవిడ ఊరుకోదు. ఇంకో 2 అయ్యా. ఇప్పుడే కాల్ వచ్చింది నాన్న, అయిపోయింది, జాబ్ వచ్చింది. నిజమా? దేవుడా, అంతా మంచి జరుగుతుంది. నీకు జాబ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఉండరా, ఈ విషయాన్ని మీ అమ్మకు చెప్తాను రా. వద్దు నాన్న, అమ్మ మొహంలో సంతోషం మిస్ అవుతాం. అదే ఇంటికి వెళ్ళాక చెప్తే నాకు ఉద్యోగం వచ్చిందంటే అమ్మ వాళ్ళ సంతోషం ఎలా ఉంటుందో చూడచ్చు. కరెక్టేరా, నువ్వు చెప్పింది నిజమే. కనీసం చెల్లికైనా ఫోన్ చేసి చెప్తావు. వద్దు నాన్న, అది కాలేజీ ఎక్కటి ఇంటికి వచ్చేస్తుంది. అవును రోయ్, అది నిజమే. సరే సరే వెళ్దాం నాన్న. ఎంత వస్తుంది నాన్న చేతికి? అన్ని కటింగ్స్ పోను 36 దాకా వస్తుంది నాన్న. అమ్మో, సంపాదనలో తండ్రినే మించిపోయావురా. చాలా హ్యాపీగా ఉందిరా నాన్న. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. దానికి బండే కదా, 2 రోజుల్లో తెచ్చుకోవచ్చు. రే, మనం స్కూటీ తెస్తున్న విషయం దానికి చెప్పకరోయ్, రాత్రంతా కూర్చొని అందరినీ ఏడిపిస్తుంది. నీకు ఏదో పని ఉందన్నా కదా, వెళ్ళి చెల్లిని తీసుకొచ్చి నేను ఇంటికి వెళ్తాను. ఓకేనా? హరి, దానికి చికెన్ ఇష్టం, వచ్చేటప్పుడు చికెన్ పట్టుకొని రా.